నెల్లూరు జిల్లాలో క్వాజ్ అక్రమ తవ్వకాల కేసులో మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి కాకాని చిన్నల్లుడు గోపాలకృష్ణారెడ్డి మరో ఇద్దరికి పోలీసులు నోటీసులు ఇచ్చి ఇవాళ నెల్లూరు రూరల్ పిఎస్లో విచారణకు రావాలని తెలిపారు. మరోవైపు 10 రోజులుగా పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాని పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఇవాళ హైకోర్టులో కాకాని ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై ఈ రోజు విచారణ కొనసాగనుంది. క్వాజ్ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి కాకానికి నోటీసులు అందజేశారు. అయినప్పటికీ కాకాని పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఇవాళ విచారణకు రాబోతా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, ఇప్పటికే కాకానికి నోటీసులు అందించినప్పటికీ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. మరొక వైపున ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా విచారణకు రాబోతా ఉంది కదా, ఏంటి వివరాలు, ఏం చెప్తున్నారు పోలీసు అధికారులు? నవీన్, ప్రధానంగా చూస్తే మాజీ మంత్రి కాకాని దాదాపు 10 రోజులుగా పరారీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి ఆయన చిన్నల్లుడు గోపాలకృష్ణారెడ్డితో పాటు మరో ఇద్దరికి పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈ రోజు 11 గంటలకి విచారణకు రమ్మని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడికి రావాల్సి ఉంటుంది విచారణకి. అయితే వాళ్ళు కూడా విచారణకు రానటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ కేసులో దాదాపు 10 రోజులకు పైగా కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఒకవైపు సవాళ్లు విసురుతూ నేను హైదరాబాద్లోనే ఉన్నానంటూ పోస్టింగ్లు పెట్టి వాళ్ళకి సవాళ్లు విసిరారు. మరోవైపు మాత్రం పోలీసులకు అందుబాటులో లేకుండా పరారైనటువంటి పరిస్థితి. పోలీసులు కంటపడకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ రోజు మరి కాసేపట్లో, అంటే ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టులో ఆయనకి సంబంధించి ముందస్తు బెయిల్, అలాగే క్వాష్ పిటిషన్, ఈ రెండు కూడా విచారణకు రాబోతున్నాయి. అది ఏం జరుగుతుంది అనే దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి మా కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన స్వగ్రామం అయినటువంటి తోడేరికి అతి సమీపంలో వరదాయపాలెం గ్రామంలో ఈ మైనింగ్ అంతా అక్రమ మైనింగ్ జరిగింది. అక్కడ రుస్తుం మైన్స్ అని వాళ్ళు ఎప్పటి నుంచో దాదాపు 30 ఏళ్లుగా ఆ మైనింగ్ నడుపుకుంటూ ఉంటే కాకాని అండ్ బ్యాచ్ వాళ్ళందరినీ కూడా తరిమేసి, బెదిరించి, భయపెట్టి అక్కడి నుంచి తరిమేసి ఆ రుస్తుం మైన్స్ అంతా కూడా హస్తగతం చేసుకున్నారు. దాంతో పాటు సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో కూడా పెద్ద ఎత్తున క్వాడ్జీ అక్రమ తవ్వకాలు సాగించినటువంటి పరిస్థితి. దాదాపు 61,000 మెట్రిక్ టన్నులకు పైగా, 250 కోట్లకు పైగా విలువ చేసే క్వాడ్జీ, పల్స్పర్ ఇవన్నీ కూడా తవ్వేసి అక్కడ నుంచి ఇతర దేశాలకి, చైనా వంటి దేశాలకి ఎగుమతులు జరిగాయి. మొత్తం మీద పోలీసులు అయితే కాకాని విషయం పైన చాలా సీరియస్గా ఉన్నారు. కొన్ని బృందాలు కూడా ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు. ఆయన ఎక్కడున్న దానిపైన ఆరాధిస్తూ ఉన్నారు. ప్రధానంగా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఈ ప్రాంతాల్లో ఉండొచ్చు అని చెప్పి భావిస్తూ అక్కడ ఆయన కదలికలపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కాకానికైతే ఇప్పటికే పోలీసులు దాదాపు 3 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన కనీసం నోటీసులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఇంటి దగ్గర, నెల్లూరులో అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఆ నోటీసులు అతికిచ్చారు. తర్వాత హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళ సమీప బంధువులకి, ఆయన ఇంట్లోనే 4 నివాసాలు ఉంటే 4 నివాసాలు కూడా వాళ్ళ బంధువులకి నేరుగా నోటీసులు ఇచ్చి రావడం జరిగింది. అయితే 3 సార్లు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు రాలేదు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మంది నిందితులు ఉన్నారు. వాళ్ళలో 2 మాత్రమే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరో 3గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయినటువంటి వాళ్ళు జైల్లో ఉన్నటువంటి రిమాండ్లో ఉన్నారు. 3 కూడా కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మిగిలిన 4, మొత్తం 5 మంది పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం పోలీసులు అయితే ముమ్మరంగా గాలిస్తున్నారు. కనీసం ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కాకాని చిన్నల్లుడు గోపాలకృష్ణారెడ్డితో పాటు మరో 2 పైన వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. 11 గంటలకు వచ్చి హాజరు కావాల్సిందిగా పోలీసులు సూచించారు. అయినా కూడా కనీసం కాకాని అల్లుడు కూడా విచారణకు రానటువంటి పరిస్థితి. వాళ్ళ నాయకులు కానీ, నిందితులు కానీ ఎవరు కూడా విచారణకు వస్తున్నటువంటి పరిస్థితులు లేవు. మొత్తం నిందితులు అయితే 5 మంది తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు. కాకానితో పాటు 5 మంది, మిగిలిన 3 మాత్రం అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు. ఇది యాక్చువల్గా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి స్వగ్రామైన తోడేరు పక్కన పెద్ద ఎత్తున, ఒక మామూలుగా కాదు, పెద్ద ఎత్తున బ్లాస్టింగ్లు జరిపి అప్పట్లోనే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అక్రమ మైనింగ్ పైన చర్చలు జరిగింది. మీడియాలో కథనాలు వచ్చాయి. అప్పట్లో కొంతమంది సమీపంలో ఉన్నటువంటి ఎస్టీ ప్రజలు కూడా వెళ్ళి ఈ మైనింగ్ ఆపాలి, చాలా ఇబ్బందిగా ఉందని కూడా పట్టించుకోలేదు. అప్పుడు మంత్రిగా ఉండి పట్టించుకొని కాకాని ఇప్పుడు అక్రమ కేసులు అంటూ బొకాయిచ్చే పరిస్థితి. మొత్తం మీద ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.